కడప జిల్లా పులివెందులలో పంటల నీటిపారుదల సమస్యలపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ దారుణంగా ఉందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి కలిసి పులివెందుల నీటిపారుదల శాఖ డిఈకి వినతి పత్రం సమర్పించారు. కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు వెంటనే మరమ్మత్తు చేసి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన వారు అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నా పట్టించుకోకుండా నీటిని వదలకపోవడం తగదని పేర్కొన్నారు. వారం రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి వేముల, లింగాల మండలాల రైతులకు నీళ్లు అందించాలని కోరారు. అవసరమైతే వైఎస్ఆర్సీపీ సొంత ఖర్చులతో రిపేర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నా అధికారులు సహకరించడం లేదని తెలిపారు. అధికార పార్టీ ఆదేశాలు లేకుండా పనులు చేయలేమని అధికారులు చెప్పడం విచారకరమన్నారు. అత్యంత అసమర్థతగా ఉన్న నేపథ్యంలో లింగాల మండలంలో కావచ్చు, వేముల మండలంలో కావచ్చు, అనేక గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరి సమస్యలు విన్నవించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వాళ్ళందరి సమస్యలు కూడా విన్నవించడానికి నేను, నాతో పాటు మా సతీష్ రెడ్డి అన్న, వేముల సంబంధించిన రైతులు, లింగాలకు సంబంధించిన రైతులు అందరం కూడా ఇందాక లింగాల కుడికాలువకు సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి కుడికాలువలో ఎత్తిపోతల పథకాల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో, ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉందో వారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా ఎంత మొద్దు నిద్రలో అధికార యంత్రాంగము, ఈ అధికార పార్టీ ప్రభుత్వం ఉందంటే, ఒక పక్కేమో ఎక్కడ స్టేజ్ ఎక్కినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, లింగాల మండలంలో అరటి గురించి మాట్లాడతారు, స్టేట్లోనే హైయెస్ట్ జీడిపి అంటారు లింగాల మండలానికి సంబంధించి. ఈరోజు అదే లింగాల మండలానికి సంబంధించిన రైతులు నీళ్లు లేక అరటి రైతులు చెట్లకు నీళ్లు అందించలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఒక్కొక్క రైతు ఉన్న బోర్లలో పైపులు కిందికి దించుకోవడము, లేకుంటే కొత్త బోర్లు వేయడము. అంటే ఆ గ్రామాలు కోమనుతల కావచ్చు, ఎగుపల్లె కావచ్చు, దిగుపల్లె కావచ్చు, మురార్చింతలు కావచ్చు, గుణకనపల్లె కావచ్చు, తాతిరెడ్డిపల్లె కావచ్చు, లోపట్నూతలు కావచ్చు, ఈ గ్రామాలన్నీ కూడా నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే, సాగునీటి ఎద్దడి, కొత్త బోర్లు వేసుకోవడము, ఉన్న బోర్లలోనే పైపులు కిందికి దించుకోవడము, కోట్లాది రూపాయలు ఖర్చు అవుతా ఉంది రైతులకు ఈ బోర్లు వేసుకోవడానికి, పనిచేయడానికి. ఒక పక్కేమో గిట్టుబాటు ధరలు అరటి పూర్తిగా పతనమైనాయి, మరో పక్కేమో రైతుల మీద ఈ భారం. సిబిఆర్లో 10 టీఎంసీ నీళ్లు ఉండి కూడా ఇంత అధోగతి పట్టడం అనేది కేవలం అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి వల్లనే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వెల్దన్ల కెనాల్ దగ్గర 5 మోటార్లు పనిచేస్తే